మరి అసలు ఏముందని ప్రేమించావు నువ్వు? పోనీ ఇప్పుడంటే బాగా ఫోకస్ లోకి వచ్చేసాడు, కొంచెం గుర్తింపు స్టార్డమ్ అన్ని వచ్చాయి. అసలు రాకేష్ లో నీకేం కనిపించింది? కష్టం విలువ తెలుసు సార్, కష్టం విలువ తెలుసు, ఏదన్నా వచ్చిందని కాపాడుకున్నాడు తెలుసు. అంటే ఏ ఆడదానికైనా సరే తాతల తండ్రులు సంపాదించిన ఆస్తితో బతికే కొడుకులైతే వెంటనే కరగబెడతారు. కష్టం విలువతోనే సంపాదించుకోగలిగే తెలివి ఉన్నది. ఏదన్నా కష్టపడి సంపాదించుకున్న దాన్ని దాచిపెట్టుకునే తెలివి కూడా ఉన్నది. ఇట్లాంటివి చేసుకున్నానంటే జీవితాంతం నాకు నూకలు పెట్టినా నేను హ్యాపీగా నేను తిని బతకగలుగుతాను నేను. సో అది ఉన్నది కాబట్టనే ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకు నువ్వు ఉండి నువ్వు చేసుకుంటే చాలు అనుకున్నా. ఇంట్లో వాళ్ళు ఒప్పించడానికి అబ్బాయి ఈయననే ఫోన్ చేసి ఏదో తమాషాగా మాట్లాడండి సార్. ఒక రోజు నేను వీడియో కాల్ మాట్లాడుతా అంటే మా అమ్మ దగ్గర నుంచి లటుకున్న ఫోన్ తీసుకొని మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కామెడీ ఈయన కామెడీగా చెప్పిండేమో అని మా అమ్మ అవునా బాబు అన్నా అనుకో. ఇంటికి పోయిన తర్వాత నన్ను గట్టిగా అన్నది, ఆ పిల్లగాడు నిజంగా అన్నాడా, ఉత్తగానే అన్నాడా అని, మంచిగానే అన్నాడా, చేసుకుంటాను అన్నాడా అని అంటే ఏమో నీతో ఏదో జోక్ అట్లా అన్నట్టున్నానంటే, లేతి మంచి పిల్లగాడు మా నాన్న, లేతి మంచి పిల్లగాడే, ఒకవేళ నిజంగానే చేసుకుంటా అంటే మనకేం అభ్యంతరం లేదని చెప్పు, నేను మాట్లాడుతుంది కావాలంటే, నాకైతే బాగా ఇష్టం ఆ పిల్లగాడు అంటే అని అన్నాడు. మా నాన్నకు బాగా ఇష్టం. నీకు అక్కడ కొంత ధైర్యం దొరికింది, ఫాదర్ కి ఎలాగా తినంటే ఇష్టం కాబట్టి నీకు ఒక చిన్న అడ్వాంటేజ్ క్రియేట్ అయింది అక్కడ. అంటే అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడైనా సార్ నా జీవితంలో నేను ఏదన్నా రూట్ వేసుకున్నాను అంటే వాళ్ళు నాకు కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు తప్ప వాళ్ళ ఆలోచనలు గాని వాళ్ళ డెసిషన్ గాని నా మీద ఏం రుద్దలే. ఒక ఆడపిల్లగా నాకు ఇచ్చే స్వతంత్రం నాకు ఇచ్చినారు. అట్లా ఇచ్చిండ్రు కాబట్టే హైదరాబాద్ లో ఒక్కదాన్ని ఉండైనా సరే నాకు నేను ఇవాళ ఈ పొజిషన్ కి నేను రాగలిగిన. అంటే మా వాళ్ళు ఏమంటారు అంటే మాకు అది తెలియదు, తెలియదు కాదమ్మా. ఇప్పుడు మీ సొసైటీ కూడా అంత కంఫర్టబుల్ సొసైటీ కాదు కదా, ఆడపిల్లల సొసైటీ కూడా. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ వరల్డ్ లో, ఎగ్జిబిషన్ వరల్డ్ అంటే సినిమాలు, ప్రోగ్రామ్స్, టీవీలు, అది కూడా అంత సేఫ్ కాదే. నేను సేఫ్ ఉన్నది, నేను సేఫ్ గా నేను నా జర్నీ అంతా జర్నలిస్ట్ కదా సార్. నాకు ఎక్కడ నాకు ఒలికిపాటు నాకు ఎక్కడ రాలే. ఒక జర్నలిస్ట్ గా నేను బతికినా కాబట్టి నాకు ఇచ్చే గౌరవం నాకు అట్లనే ఉండే, నాతో మాట్లాడే విధానం అట్లనే ఉంటుండే. నా దగ్గరకు ఎవరన్నా వచ్చి నాతో ఎట్లా నన్ను బిహేవ్ చేయాలంటే అమ్మో ఈమె జర్నలిస్ట్, మనం ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ జర్నలిస్ట్ అనేది నాకు ఎంత హెల్ప్ అయిందంటే సార్, నాకు ఒక కవచం అయిపోయింది అది ఆ ఫీల్డ్. ఎందుకంటే నా జర్నీ అంతా నేను హైదరాబాద్ కు వచ్చి ఒక 2 నెలలే ఆన్లైన్ మార్కెటింగ్ దాంట్లో నేను వర్క్ చేసింది. ఆఫ్టర్ నా జర్నీ అంతా దగ్గర 8 years మొత్తం జర్నలిస్ట్ గా నేను పనిచేసిన. అక్కడ నుంచి నేను ఊరు నుంచి ఏ భాషతోనైతే వచ్చినానో ఆ భాషనే నేను జర్నలిస్ట్ లో నేను పెట్టుకుని జర్నలిజం నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ స్లాంగ్ అలవాటు అయిపోయింది. ఆ స్లాంగ్ నాకు తిండి పెట్టింది, ఆ స్లాంగ్ నాకు పేరు ఇచ్చింది. నువ్వే మొదలెట్టినట్టు ఆ స్లాంగ్ లేదు సార్, లేదు. అంటే V6 ఛానల్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉండే, రన్ అవుతుండే. నేను వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ క్రియేట్ అయి ఉన్నది. తిన్మార్లో చేసిన నేను 1.5 సంవత్సరం చేసిన. తర్వాత HMTV వాళ్ళు, ఈ HMTVలో ఉన్న MD సార్ నా వాయిస్ కి చాలా పెద్ద అభిమాని. అమ్మాయి కంచు గొంతు నాకు చాలా ఇష్టం, అమ్మాయి మన దగ్గర ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి పిలిచేసరికి HMTVకి జోర్దార్ ప్రోగ్రామ్ తో వచ్చిన 1.5 month లోనే మంచి క్లిక్ అయింది ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ తో ఇంకా మంచి పేరు వచ్చింది. వాళ్ళు రిసీవ్ చేసుకునేది కానీ వాళ్ళు నాకు ఇచ్చే ప్రోగ్రామ్స్. ఇప్పుడు మన రాకింగ్ రాకేష్ నీకు కనెక్ట్ అవ్వక ముందు అంటే నువ్వు కూడా కొంచెం దాదాపుగా దగ్గరగా హీరోయిన్ లాగా ఉంటావు, మంచి లుక్, ఫ్రెష్నెస్ అన్ని. ఎవరు నిన్ను నన్ను అందరు అంటే నాకున్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏమైందంటే సార్, జోర్దార్ వార్తలు చేసేటప్పుడు ఎవరి దగ్గరికి పోయి ఎట్లా మాట్లాడినా కూడా అక్క అని మాట్లాడుతుండే, చెల్లె అని మాట్లాడుతుండే. నా పిలుపు కూడా అందరినీ అన్న, తమ్ముడు అనే ఉంటుండే. కాబట్టి ఈయన ఇంటర్వ్యూలు ఈయన కూడా అన్న అని మాట్లాడుతుండే. సో ఎవరు వచ్చినా కూడా అరే నువ్వు మా ఇంటి బిడ్డ లెక్కనే అనిపిస్తావురా. అంటే మనం కట్టుకునే కట్టుబొట్టు కూడా మనల్ని రిసీవ్ చేసుకునే దాని మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. 100% ఉంటుందమ్మా. మన కట్టుబొట్టు అన్నది మన తాలూకు అటైర్ మన మీద ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడైనా కూడా. నేను ఎప్పుడు కాటన్ చీరల మంచి గాజులు వేసుకొని ఇంటి బిడ్డలాగానే ఉంటుండే కాబట్టి అంటే ఆ అటైర్ నచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆఫర్ చేసి.
ఆఫర్ ఇన్ ది సెన్స్ ప్రపోజ్ చేస్తారు కదా. అవును అవును ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుందాం నిన్ను అడగడంలో అయితే తప్పులేదు కదా. తప్పలేదు కదా. ఇప్పుడు తనంటే కామెడీగా మాట్లాడి పడగొట్టేసాడు కానీ ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఫెయిర్ గా అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. అలా కూడా ఇప్పుడు ఎవరు అడగలేదు సార్ మీడియం లో. ఎవరు అందరూ మా ఇంటి ఆడపిల్ల, మా ఇంటి పక్కన ఇట్లాంటి పిల్ల ఉంటే ఇట్లానే ఉంటది, అల్లరి అల్లరి గోల గోల ఇట్లానే ఉంటది అని మాట్లాడుకుంటుండే. కానీ ఎవరికి అంత ఏమో ఎవరికి అంత ఛాన్స్ కూడా రాలేదేమో. ఎందుకంటే నేను నాది ఆఫీస్ ఇల్లు నా ప్రపంచం ఆ రెండే ఉంటుండే నేను నా జీవితంలోకి వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత ఏమైనా బానే ఉందా, పర్లేదులే, ఏదో మన సెలక్షన్ మంచిదేలే అని అనిపించిందా? లేకపోతే ఏ క్షణం కూడా నీకు రిగ్రెట్ అనిపించిన క్షణం లేదా? లేదు సార్, లేదు. లేదు అంటే 100 మార్క్స్ 100కి 200 మార్క్స్ వేస్తా. నేను అనుకున్న దానికంటే నన్ను మంచిగా చూసుకుంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.